మెగాస్టార్ చిరంజీవి టు రామ్ చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఏవో రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెలబ్రిటీలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బయటకు వచ్చినా అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అభిమానులు. ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్, బన్నీ వరకు తమ పెళ్లి తరువాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. వెంకటేష్. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా కలియుగ పాండవులు. 1985లో వెంకటేష్ వివాహం జరగగా వెంకటేష్ డెబ్యూ మూవీ 1986లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాలకృష్ణ. నటసింహం బాలకృష్ణ వసుంధరల వివాహం 1982లో జరిగింది. పెళ్లి తర్వాత బాలయ్య నటించిన మొదటి సినిమా సింహం నవ్వింది. ఈ సినిమాలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించి మెప్పించారు. ఇక పెళ్లి తర్వాత బాలయ్య సోలోగా నటించిన మొదటి మూవీ సాహసమే జీవితం. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులలో మంచి సక్సెస్ను అందుకున్నాయి. చిరంజీవి. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి సురేఖల వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 21న చిరంజీవి హీరోగా నటించిన అగ్ని సంస్కారం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా చిరు కెరీర్లో ఎంతో స్పెషల్గా నిలిచిపోయింది. ఎన్టీఆర్. నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం 2011లో జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పెళ్లి తర్వాత రిలీజ్ అయిన సినిమా ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో డిసప్పాయింట్ అయ్యారు. మహేష్ బాబు. మహేష్, నమ్రత శిరోద్కర్ 2005లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ అతడు. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అతడు. రామ్ చరణ్. మెగా వారసుడు రామ్ చరణ్ ఉపాసనని 2012లో వివాహం చేసుకున్నారు. చరణ్ వివాహం తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా నాయక్. ఈ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డి 2011 మార్చి 6న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బన్నీ. పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా బద్రీనాథ్. ఈ సినిమా ఊహించిన సక్సెస్ను అందుకోకపోగా అనేక విమర్శలకు తావిచ్చింది. ఈ చిత్రానికి కూడా వివి వినాయకే దర్శకత్వం వహించారు. అటు రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన వివాహం తర్వాత నటించిన మొదటి చిత్రాలకి వివి వినాయకే దర్శకత్వం వహించడం ఇక్కడ స్పెషల్. నాగార్జున పెళ్లి తర్వాతే హీరోగా మారారు. 1984లో దగ్గుపాటి లక్ష్మిని వివాహం చేసుకున్న నాగార్జున విక్రమ్ సినిమాతో తన కెరీర్ని ప్రారంభించారు. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్నే అందుకుంది. ఇక ఆ తర్వాత లక్ష్మితో విడాకులు తీసుకున్న నాగ్ అప్పటి హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకున్నారు. అమలని పెళ్లి చేసుకున్న తర్వాత నాగార్జున నటించిన మొదటి సినిమా కూడా మంచి సక్సెస్నే అందుకుంది.